మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం ఉంది, నెల చివరిలో మనకి దేవీ నవరాత్రులు ఉన్నాయి. ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజెంట్ వేళ టైం ఎలా నడుస్తుంది? కన్యా రాశి వాళ్ళకి నాన్న ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం, సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం, అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, ఈ మూడు కూడాను కొంతమేర కష్టాన్ని కలుగు చేస్తే కానీ ఏదేమైనా ఏకాదశంలో వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఒక 80% మంచి ఫలితాలు ఉంటాయి, 20% కొంచెం కష్టతరంగా మారేటువంటి పరిస్థితులు. పర్లేదు, 80% మనం ముందుకెళ్తున్నామంటే కొంతవరకు సంతోషకరంగానే ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతుంటాయి. ముందుకు ముఖ్యంగా 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం లేకుండా చేస్తే తప్పనిసరిగా ఒకటే చెప్తారు పెద్దలు, నువ్వు పని మొత్తం పూర్తి చేసి ఓడిపోయినా గెలిచినట్టే. నువ్వు పని పూర్తి చేయడానికే ప్రయత్నం లోపం చేసావు అంటే దాంట్లోనే అక్కడ ఆగిపోతున్నావు అంటే ఓడిపోయినట్టు, ముందుగానే ఓడిపోయినట్టు లెక్క. తర్వాత రోజు కూడా మనకు గిల్ట్ ఉండిపోతుంది. గిల్ట్ ఉండి అయ్యా మనం ఇంకోసారి ప్రయత్నం చేసినట్టు బాగుండేదేమో, అరే ఇంకోసారి వచ్చేదేమో. చిరంజీవి గారి సినిమా వస్తే క్యూలో నిలబడి చొక్కాలు చించుకొని మరి ముందుకెళ్ళి సినిమా టికెట్లు తీసుకోవడంలో గెలుస్తున్నాం, కానీ జీవితంలో గెలవాలంటే ఇంకొకసారి ప్రయత్నం చేయడంలా మన వాళ్ళు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయగలిగితే తప్పనిసరిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతుంది నాన్న ఈ కన్యారాశి వాళ్ళకి. అలాగే ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు దరిచేరబోతున్నాయి, జాగ్రత్త. అలాగే ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి, అలాగే ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావు, కానీ ఉద్యోగంలో జీతం పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళ కష్టానికి గుర్తింపు ఉంటుంది. కాకపోతే వీళ్ళ మీద కుళ్ళుబోతుతనంతో ఉండేటువంటి వ్యక్తులు, సహోద్యోగులు చాలామంది ఉంటారు. వాళ్ళు వీళ్ళకి రావాల్సినటువంటి హైక్ను కూడా ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం సహోద్యోగులతో వాళ్ళతో కొట్టకుండా, తిట్టకుండా, పోట్లాడుకోకుండా, గొడవలు పడకుండా ప్రశాంతంగా వాళ్ళని కూడా మచ్చిక చేసుకొని ఉంటే వాళ్ళ అడుపులలో వేరుగా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో. అలాగే బదిలీలు కూడా, ట్రాన్స్ఫర్స్ కూడా అంత అనుకూలంగా ఉండవు, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఓకే పర్లేదులే, మనం అనుకున్న దానికి కాకపోయినా ఇక్కడ సంతోషకరమైన వాతావరణం ఉంది, పర్లేదు ఇక్కడైనా మనం కొంతవరకు ఉండొచ్చు అనేటువంటి పరిస్థితుల్లో బదిలీలు, ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. విద్యార్థుల విషయానికి వస్తే కొంచెం మందగొడిగా ఉంటుంది. పాస్ అవుతారు, కానీ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో మార్క్స్ రాకపోవడం అనేది కొంచెం నిరాశకు గురి చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు అంటారా విద్యార్థులకి 100% కన్యారాశి వాళ్ళు, మనం మొట్టమొదటి పంచాంగ శ్రవణం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము, ఈ సంవత్సరం అతి ఎక్కువ మంది విదేశీ ప్రయాణం చేసే వాళ్ళలో కన్యారాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని చెప్పుకున్నాం మనం. అట్లానే ద్వాదశంలో కేతు ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా కన్యారాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలకి ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు, చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే రైతుల విషయానికి వస్తే రైతులకు కూడా పర్వాలేదు, మరీ నష్టం రాదు, అనుకున్నంత లాభం రాదు, మధ్యస్థంగా ఉండేటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక తదుపరి రాజకీయ నాయకుల విషయానికి వస్తే, రాజకీయ నాయకులకి వేరే వ్యక్తులు అడ్డుపుల్లలు వేసి వీళ్ళకి రావాల్సినటువంటి పదవుల్ని దూరం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళు కూడా నల్లగా ఉంటారు, కొంచెం కలర్ తక్కువగా ఉంటారు, పొడవుగా ఉంటారు, వెడల్పు ముఖంతో ఉండేటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వీళ్ళతో కొంచెం జాగ్రత్త. వీళ్ళే మీ పక్కన చేరి భజన చేస్తూ ఉంటారు. భజన చేసేవాళ్ళు ముంచుతారని చెప్పి నేను ప్రతిసారి చెబుతూనే ఉంటారు. దానికి వినాయక చవితి నిదర్శనం. 9 రోజులు పూజ చేస్తారు, తీసుకెళ్లి వినాయకుడిని నీళ్ళలో ఉంచుతారు. హెడ్లైన్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు తప్పనిసరిగా. కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు కనపడుతుంది నాన్న. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ కన్యారాశిలో ఉండేటువంటి భార్యాభర్తలు ఉంటారో వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద్వాదశంలో కేతు ఉంటే కేతుగ్రహ అష్టోత్తరంలో కళత్రపుత్ర శత్రుత్వకారకాయ నమో నమః అని చెప్పి ఒక నామం వస్తుంది. కళత్రం అంటే భార్య, పుత్రుడు అంటే పిల్లలు, శత్రుత్వకారకాయ నమో నమః, శత్రుత్వాన్ని పెంచేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం వేరే వ్యక్తులు నీ పిల్లల గురించి ఏమైనా చెప్పినా కూడాను 1-2 సార్లు అది నిజమా కాదా అని ఆలోచించిన తర్వాతనే పిల్లల్ని మందలించడం జరగాలి. వేరేవాడు ఎవడో మీ వాడు ఇట్లా కనబడ్డాడే అని చెప్పగానే వాడు ఏ పరిస్థితుల్లో కనబడ్డాడో వాడిని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు తండ్రి ఉంటాడు, కొడుకు అయ్యా మీ వాడు బారు దగ్గర కనబడ్డాడయా, మందు అవుతున్నాడయా, వాడు బారు దగ్గర కనబడతాడు అంతే, వాడు మందు ఆగాడా లేదా అనేది వీడికి తెలియదు చెప్పేవాడికి.
ఎప్పుడు చూసాను బారు దగ్గరే ఉంటున్నాడు, మొన్న చూసాను నిన్న ఒక్కసారి కనపడేది పాపం, ఒక్కసారి మొన్న కనపడ్డాడు, ఇప్పుడు కనపడ్డాడు, నిన్న కనపడ్డాడు, ఇన్నిసార్లు చెబుతూ ఉంటాడు. అది అసలు వాడు ఏ పరిస్థితుల్లో ఆ రోడ్లోకి వెళ్ళవలసి వచ్చింది, అక్కడ ఆగవలసి వచ్చింది అనేది కొడుకునో కూతురునో ఒకసారి అడిగిన తర్వాత మందలించడం అనేటువంటిది కరెక్ట్. అలానే భార్య పట్ల కూడా ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినా ఆవేశపడకుండా ఆలోచించి దగ్గర కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడితే ఎవరైనా నిజం చెప్తారు. ప్రేమ చూపిస్తే భయం చచ్చిపోతుంది అవతల వ్యక్తికి. కాబట్టి ఆ ప్రేమ చూపించి మాట్లాడితే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. లేదు మీ కాపురంలో వేరే వాళ్ళు వచ్చి కొరువు పెట్టినట్టే లెక్క. కాబట్టి జాగ్రత్త, వేరే వాళ్ళ మాటలకి ఎక్కువగా విలువలు ఇవ్వకండి. అలాగే వేరే వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు ఈ సమయంలో, ఆ సలహాలు కూడా జాగ్రత్త. మీ భవిష్యత్తుకి ముంపును గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ చెడు చేసే పరిస్థితులు ఉంటాయి కానీ మంచి చేసే పరిస్థితులు ఉండవు. తగిన జాగ్రత్త తీసుకొని సలహాలు పాటించడం అనేటువంటిది మంచిది. స్వబుద్ధి సుఖం చేయవ పరబుద్ధిర్ వినాశక అని చెప్పి శాస్త్రమే చెబుతుంది. నీ బుద్ధి నీకు సుఖాన్ని ఇస్తుంది, పరబుద్ధి వినాశనాన్ని ఇస్తుంది. కాబట్టి పక్క వాళ్ళ ఆలోచన మీద ఆధారపడవద్దు, ఎప్పుడు కూడా నీ సొంతగా నువ్వు ఆలోచించి పనిచేసుకోవడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, చంద్రగ్రహ ప్రభావం కూడా పర్లేదు నాన్న, వీళ్ళకి పెద్దగా ఇది ఉండదు, కానీ కొంత షష్టమ స్థానం అవుతుంది, కొంతవరకు కష్టాలు తెచ్చిపెడుతుంది. చెప్పా కదా కొన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని. ఆ కష్టాలు 20% కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళ కట్ ఇప్పుడు చెప్పబోయేదాన్ని ముందు స్టార్టింగ్లో వేసేసుకోండి. ఈ కన్యారాశి వాళ్ళ లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే, ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఈజీగా నమ్మేస్తారు ఎదురు వాళ్ళని. తెలివిగల వాళ్ళే, తెలివి తక్కువ వాళ్ళేం కాదు, తొందరగా బోల్తా కొట్టించవచ్చు. అండ్ ఎప్పుడు ఎదురు వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు. ఇందాక అందుకనే చెప్పింది, సలహాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నది కూడా ఎందుకోసం అంటే, పక్క వాళ్ళ సలహాల మీద, పక్క వాళ్ళ సంపాదన మీద, పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దీంట్లో ముఖ్యంగా అమ్మాయిలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన అబ్బాయి నువ్వు తప్పితే నాకు గతి లేదు అనేటువంటి పరిస్థితి ఎప్పుడైతే తీసుకొస్తున్నారో, అవతల వ్యక్తి మిమ్మల్ని ఆడుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. మీకుండేటువంటి లోటుపాట్లని వాళ్ళకి చెప్పవద్దు, వీక్నెస్ చెప్పవద్దు. ఆ చెప్పారా నిజంగానే వీక్ అయిపోయినట్టే, మీరు మీ జీవితాంతకాలం వీక్ అయిపోయినట్టే. కాబట్టి జాగ్రత్త వహించడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. ఇక గృహయోగం కావచ్చు, అండ్ పర్టికులర్గా రాజయోగం అంటారు, గజకేసరి యోగం అంటారు, ఇటువంటి యోగాలు ఏమన్నా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా నాన్న రాజయోగం కంటే కూడాను బంటు యోగం కలగకుండా ఉండడానికి ట్రై చేయండి, అంతకుమించేం లేదు. రాజయోగం అనేటువంటిది పెద్దగా ప్రస్తుతానికి కలిసి వచ్చే పరిస్థితి కాదు, కానీ కొంతమేరకు చెప్పా కదా, ఉద్యోగస్తులు మారుతారు, జీతాలు పెరుగుతాయి, కానీ అది రాజయోగం కాదు కదా. పదవి రాజయోగం కదా. పదవి రాకుండా డబ్బులు పెరుగుతున్నాయి, డబ్బులు మీకు సంతోషం, వ్యక్తిగతంగా మీకు సంతోషాన్ని ఇస్తుంది. పదవి పెరిగితే నలుగురిలో తెలుస్తుంది కదా. సో కాబట్టి అలాంటి యోగం అయితే ప్రస్తుతానికి కొంచెం దూరంగా ఉందనే చెప్పాలి, కానీ తదుపరి నెలల్లో వచ్చేటువంటి యోగం ఉంది. దానికి కావాల్సినటువంటివి ఏమన్నా ఉన్నా కూడా, అంటే ఉద్యోగ ప్రమోషన్స్ వస్తాయా, ఇల్లు కొనుక్కుంటామా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా వ్యక్తిగత జాతకం చూస్తేనే చెప్పగలుగుతాను నాన్న. ఇట్లా డైరెక్ట్ ఒక రాశి ప్రకారం ఈ సంవత్సరం వీళ్ళకి పెళ్ళి అవుతుందని చెప్పడం, ఇల్లు కొనుక్కుంటారని చెప్పడం, ఉద్యోగం వస్తుందని చెప్పడం, ఉద్యోగం ప్రమోషన్స్ వస్తాయని చెప్పడం అనేటువంటిది కొంతవరకు మాత్రమే చెప్పగలుగుతాం. రాశి ప్రకారం అంతా ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి వ్యక్తిగత జాతకం చూపించుకుంటే తప్పనిసరిగా దాని ప్రకారం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇక ఈ సెప్టెంబర్ మాసంలో చంద్రగ్రహణం ఇంపాక్ట్ కాస్త ఇది తగ్గడానికి కావచ్చు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి పరిహారాలు, దైవారాధన బాగుంటుందంటారు? ముఖ్యంగా నాన్న వీళ్ళకు కూడా ఈ కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా బొబ్బర్లు ఉంటాయి. బొబ్బర్లు తెచ్చుకోండి, ఉడకబెట్టండి, చక్కగా శుక్రవారం రోజున తీసుకెళ్ళి ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి. శుక్రగ్రహానికి తెల్లటి వస్త్రమో తెల్లటి పుష్పాలు మాల సమర్పించండి. ఈ ధాన్యం ఏదైతే గుగ్గిళ్ళు అనుకున్నామో, ఈ అలసందలు తెల్లవి కాదు, బ్రౌన్ కలర్లు ఉంటాయి, అవే అసలు నాటువి. అవి కూడాను లావువి కాదు, సన్నగానే ఉంటాయి బొబ్బర్లు. మరి ఎక్కువగా లావు, మినుముల కంటే కొంచెం లావు ఉంటాయి అంతే. హైబ్రిడ్వి కాకుండా నాటు శనగలు తెచ్చుకోండి, నాటు బొబ్బర్లు తెచ్చుకోండి, చక్కగా ఉడకబెట్టి శుక్రవారం రోజున ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి. శుక్రగ్రహానికి తెల్లటి పూలమాల వేయండి, ప్రదక్షిణలు చేసుకోండి, కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి, దక్షిణ ఇచ్చేసి తప్పనిసరిగా మీరు అనుకున్న పనులు ప్రశాంతంగా పూర్తి అవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఓకే, ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.